మా పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మీదుగా వర్కింగ్ ప్రెసిడెంట్ యూత్ వింగ్ కమిటీ ప్రెసిడెంట్ జకంపూడి రాజా గారు అండ్ వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు అండ్ జిల్లా అధ్యక్షుడు శివారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ యూత్ పోరాట జరిపాము. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చే ముందు ఎన్నో హామీలు ఇచ్చింది. దాంట్లో సూపర్ 6 అనేది చాలా ముఖ్యంగా ఖచ్చితంగా చేస్తానన్నారు. ఆ సూపర్ 6 లోనే ఈ హామీ నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పారు. అది చెప్పి పవర్ లోకి వచ్చి సంవత్సరం అయిన తర్వాత కూడా దాని గురించి ఎవరేం మాట్లాడట్లేదు. సో అది అపోజిషన్ మేము ఆ పాయింట్ ని తీసుకొచ్చి మళ్ళీ ఫైట్ చేసి ఎట్లకన్నా నిరుద్యోగ భృతి అమలు చేయాలనేసి మేము ఈ పాయింట్ చేస్తున్నాం. అదే పాయింట్ తో పాటు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఆల్మోస్ట్ ఎన్నో వేల కోట్లు ఫీజు రియంబర్స్మెంట్ సంవత్సరం మీద ఆగిపోయి ఉంది. దానివల్ల చాలా మంది స్టూడెంట్స్ వాళ్ళ ఫ్యూచర్ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయాల్సి వస్తుంది. సో వాళ్ళ ఫ్యూచర్ కోసం అన్నా కూటమి ప్రభుత్వం మళ్ళీ ఆలోచించి ఆ ఫీజు రియంబర్స్మెంట్ వెంటనే అమలు చేయాలని కోరుకున్నాం. ఇవన్నీ పాయింట్స్ కాకుండా కూడా వచ్చినప్పుడు ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల జాబులు క్రియేట్ చేస్తున్నారు. 5 లక్షల సంవత్సరాలంటే ఒక సంవత్సరం అయింది. అట్లీస్ట్ 5 లక్షలు కాదు కదా, లక్షల ఉద్యోగాలు కూడా ఇచ్చిందో లేదో తెలియదు ఎవరికి. అదే పాయింట్ లో ఉన్న వాలంటీర్స్ కి వాళ్ళకి 10,000 ఇస్తానని చెప్పి వాళ్ళని కూడా ఆల్మోస్ట్ 2,50,000 మంది వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళని ఆల్మోస్ట్ రోడ్డుకి తీసుకొచ్చారు. వాళ్ళు ఇప్పుడు ప్రైవేట్ గా జాబ్ కి వెళ్ళాలంటే కూడా మీరు వాలంటీర్ చేశారు, మీరు వైఎస్ఆర్ ప్రభుత్వం అని చెప్పి వాళ్ళకి ప్రైవేట్ లో కూడా జాబ్స్ దొరకట్లేదు. దానికి కూడా వాళ్ళకి ఏం సపోర్ట్ రావట్లేదు. ఇవే కాకుండా వాళ్ళకి మొన్నటి వరకు కిరాణా ఆల్మోస్ట్ ఇంటికి వచ్చేసి ఇస్తుండే, రేషన్ ఇస్తుండే. ఇప్పుడు 2 రకాలుగా నష్టపోయారు. వాళ్ళు ఎవరికైతే జాబ్ ఉన్నారో వాళ్ళకి జాబ్స్ పోయాయి, ఇంటికి వచ్చే మంచిగా వచ్చేవి. అది కాకుండా ఇప్పుడు మళ్ళీ డీలర్ షాపులు చెట్టు పొద్దునందు లేదంటే వేస్ట్ చేసుకుంటూ వాళ్ళు తిరగాల్సి వస్తుంది. హాస్పిటల్ మెడికల్ కాలేజీలన్నీ ప్రైవేటైజ్ చేస్తున్నారు. దానికి వల్ల మళ్ళీ మెయిన్ గా ఎఫెక్ట్ అయ్యేది పేదలు, నిరుద్యోగులు అండ్ ఎడ్యుకేటెడ్ కరెక్ట్ స్కాలర్స్ ఉంది. ఎందుకంటే ప్రైవేటైజ్ అయితే మనకు అందరికీ తెలిసిందే, అది ఆల్మోస్ట్ కోటిన్నర కట్టకపోతే వాళ్ళకి మళ్ళీ సీట్ దొరకదు అనేసి. సో ఇవన్నీ పాయింట్స్ మీద తీసుకొచ్చి మేము ఈరోజు కలెక్టర్ గారు ఆఫీస్కి వచ్చి వాళ్ళ రిప్రజెంటేటివ్కి మా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ వచ్చేసి పాల్గొన్న వాళ్ళందరికీ, వైఎస్ఆర్ కుటుంబానికి, యూత్ కి అండ్ ఈవెన్ మీడియా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు.